గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి వీలైనంత త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం పార్టీకి విధేయుడుగా ఉంటూ ప్రజాదరణ కలిగిన నాయకుడే అభ్యర్థిగా ఉండేటట్లు చూడాలని స్పష్టం చేసింది. స్థానిక నాయకత్వం సహాయంతో ఆశావాహుల జాబితా సిద్దం చేయాలని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ పాగా వేయడం ద్వారా జీహెచ్ఎంసీలో మరింత పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఖాతాలో వేసుకున్న అధికార కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ను చేజిక్కించుకునేలా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. నియోజకవర్గం పరిధిలో 6 డివిజన్లు ఉండగా కులాల వారీగా ఓటర్లను గుర్తించిన అధికార పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచే సత్తా ఉన్న వారిపై అధ్యయనం చేసి 3 అభ్యర్థుల పేర్లను సూచిస్తూ నివేదిక ఇవ్వాలని 3 మంత్రులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2 మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, మహేష్ కుమార్ గౌడ్ సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఆ సమావేశం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయిలో బలాబలాలు, ఇతర అంశాలు అన్నింటినీ పరిశీలించి ఎన్నికల్లో అభ్యర్థుల్ని గుర్తించి పీసీసీకి నివేదికలు పంపాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు తీసుకున్న చర్యల్ని ఇంటింటి ప్రచారం చేయాలని సూచించినట్లు సమాచారం. ఇన్ఛార్జి మంత్రులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అధిక శాతం నెగ్గేలా ఇప్పటి నుంచే కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలని రేవంత్ రెడ్డి చెప్పారని నేతలు వివరించారు. ఎక్కడైనా స్థానిక నేతల మధ్య విభేదాలు ఉంటే వెంటనే సీనియర్ నేతల్ని అక్కడకు పంపి ఇరు వర్గాల్ని సమన్వయపరిచి ఎన్నికల్లో కలిసి పనిచేసేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడికి సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మెట్రో రైలు విస్తరణ పనులు, చెరువులు, కుంటల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవం వంటి కార్యక్రమాలు నగరానికి మరింత శోభ తెస్తాయని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ గ్రామీణ స్థానిక సంస్థల్లో కొన్ని సామాజిక వర్గాల ప్రజలు లేని చోట ఆ వర్గాల వారికి సీట్లను రిజర్వ్ చేసిన అంశంపై ఎన్నికల అధికారులే పరిశీలించి చర్యలు తీసుకుంటారని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండదని చెప్పారు. ఏ స్థానాన్ని ఫలానా వర్గానికి రిజర్వు చెయ్యాలని నేతలు ఎవ్వరూ చెప్పరని, నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎన్నికల అధికారులే నిర్ణయిస్తారని పొన్నం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.